నాకు బాగా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు నోటితో దురుసుగా మాట్లాడే పొగరగా మాట్లాడే వాళ్ళకు ఒక విన్నపం. పశువులు ఉన్నాయే, ఒక్క మాట చెప్పుకొని నెక్స్ట్ జుమ్మా మళ్ళీ కంటిన్యూషన్ చేద్దాం. మహా వివేకవంతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ దైవం అంటే ఆషామాషి కాదు, మహా వివేకవంతుడు. పశువులు ఉన్నాయి, అడవిలో నిండు పశువు అందరి వినాలి జాగ్రత్తగా. నిండు చూడుదైంది, ఈనటానికి వచ్చింది. అది లేళ్ళు కానీ దుప్పులు కానీ జింకలు కానీ అడవి జంతువులు ఏవైనా సరే, ఏది గడ్డి మేసే జంతువులు, అర్థమవుతుందా? గడ్డి మేసే జంతువులు వాటికి ఈనగానే అక్కడ ఒక అరగంటలో అది లేచి, ఒక పావు గంటలో లేస్తాయి, కొన్ని 10 నిమిషాలను లేస్తాయి. ఒక అరగంటలో పావు గంటలో గంట లోపల లేచి తల్లి పొదుక్కాడికి పోయి స్వయంగా అది పాలు చీకుతుంది. అవునా కాదా? ఒక గంట లోపలనే. అడవి దాకా ఎందుకండి, మన ఇంట్లో పశువులు ఈని అదే లేచి అదే దగ్గరికి పోయి పాలు చీకట్లేదా? పాలు చీకుతుంది. అదే మనిషి పుట్టిన తర్వాత, పసిపిల్లగాడిగా తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత మనిషే పోయి దగ్గరికి పోయి పాలు తాగాలి, తల్లి దగ్గరికి పోయి పాలు తాగాలంటే సాధ్యమైద్దా? ఏంటా వివేకం? ఒరే బలహీనుడా, ఆ స్థాయి నుంచి నేను తీసుకొచ్చానురా, నీకు బలం ఇచ్చానురా అని దైవం అంటున్నాడు. అల్లా అంటున్నాడు, అర్థమవుతుందా? నీ తల్లి నీకు పాలు ఇవ్వకపోతే నువ్వు అప్పుడే చచ్చిపోయాడువే. అర్థమవుతుందా? ఎవరు పాలు దగ్గరే తీసుకొని ఆ తల్లిలో లేకుంటే ఆ తల్లి నా కొద్ది కొడుకని లేదా ఈ బిడ్డనే ఉయ్యాల్లో వేసిపోతున్నారు చాలా మంది దుర్మార్గులు. అర్థమవుతుందా? ఉయ్యాల్లో వేసిపోతే ఇంకే తల్లిలో సాదే తల్లిలో పాలు పట్టే డబ్బా పాలో ఏదో ఒక పాలు తీసుకొచ్చి ఎవరో ఒకరు నీకు తాపించకపోతే నువ్వు చచ్చిపోయేవాడివే. నిన్ను చేరదీయటానికి తల్లిదండ్రుల ప్రేమని ప్రొటెక్షన్గా ఇచ్చిన వాడిని నేనే